చాలా కాలం క్రితం ఒక పేద మహిళ ఉండేది. ఆమెకొక కుమారుడు మరియు ఒక చిన్న ఆవు మాత్రమే ఉండేవారు. ఇంట్లో తినడానికి ఏమీ లేని పరిస్థితి రావడంతో ఒకరోజు తల్లి తన కొడుకుతో ఇలా అంది, బాబూ, ఈ ఆవును బజారుకి తీసుకువెళ్ళి అమ్ము. కాని గుర్తుంచుకో, దీనికి సరైన ధర వస్తేనే అమ్ము. అబ్బాయి ఆవును తీసుకుని బయలుదేరాడు. బజారుకు వెళ్లగానే అతనికొక కొనుగోలుదారుడు కనిపించాడు. అతను ఆవుకు బదులుగా కేవలం ఒకే ఒక్క విత్తనాన్నిచ్చాడు. అబ్బాయి పరుగున ఇంటికి వచ్చి తన తల్లికి జరిగిన విషయం చెప్పాడు. ఆవుకు బదులుగా ఒక చిన్న విత్తనం రావటంతో ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు అబ్బాయి, దిగులు పడకమ్మా, ఆ ముసలాయన ఈ విత్తనాన్ని ఈరోజే నాటమని, అప్పుడు ఏం జరుగుతుందో చూడమని చెప్పాడు అన్నాడు. అబ్బాయి ఆ విత్తనాన్ని కిటికీ కింద ఉన్న చిన్న తోటలో నాటాడు. అతను ఎంత ఆతృతగా ఉన్నాడంటే రాత్రి భోజనం కూడా సరిగ్గా చేయలేదు. మరుసటి రోజు ఉదయం కళ్ళు తెరిచి కిటికీలోంచి చూడగా ఆ విత్తనం రాత్రికి రాత్రే ఒక భారీ తీగలా పెరిగిపోయింది. ఆ తీగ ఎంత ఎత్తుగా ఉందంటే దాని చివర ఆకాశంలో కలిసిపోయి అసలు కనిపించడం లేదు. అబ్బాయి తన తల్లితో, చూడమ్మా, ఈ విత్తనం అసలు విలువేంటో నేను దీని ఎత్తు కొలిచి తెలుసుకుంటాను అని చెప్పి వేగంగా పైకెక్కడం మొదలుపెట్టాడు. అతను చాలా ఎత్తుకు చేరుకున్నాడు. కిందకు చూస్తే తల తిరిగిపోయేంత ఎత్తు. అకస్మాత్తుగా మేఘాల మధ్య ఒక రంధ్రం, దాని అవతల ఒక భవ్యమైన భవంతి కనిపించింది. అబ్బాయి భయపడినా ఆ రాత్రికి అక్కడ ఉండాలని నిర్ణయించుకున్నాడు. లోపలికి వెళ్లగా అక్కడ ఒక ముసలావిడ కనిపించింది. ఆమె, బాబూ, ఇక్కడేం చేస్తున్నావు? నా భర్త 3 తలల రాక్షసుడు, నిన్ను చూస్తే వెంటనే మింగేస్తాడు అని హెచ్చరించింది. అబ్బాయి భయపడుతూ తనను దాచమని కోరగా ఆమె అతనికి ముందుగా భోజనం పెట్టి ఒక పెద్ద గిన్నె కింద మంచమడుగున దాచిపెట్టింది. రాత్రి సరిగ్గా 12 గంటలకు భయంకరమైన శబ్దంతో రాక్షసుడు ఇంట్లోకి వచ్చాడు. అతని దగ్గర ఒక నల్లని కోడి ఉంది. దాన్ని టేబుల్పై పెట్టి, గుడ్డు పెట్టు అని గర్జించాడు. ఆ కోడి ఒక బంగారు గుడ్డు పెట్టింది. అతను అడిగినప్పుడల్లా అది బంగారు గుడ్లు పెడుతూనే ఉంది. తర్వాత రాక్షసుడు తన సంగీత వాయిద్యం, గిటార్ తెమ్మన్నాడు. సంగీతం వింటూ అతను గాఢ నిద్రలోకి జారుకున్నాడు. సమయం చూసి అబ్బాయి నెమ్మదిగా బయటకు వచ్చి ఆ నల్లని కోడిని, గిటార్ను తీసుకుని కిటికీలోంచి పారిపోయాడు. రాక్షసుడు మేల్కొన్నాడు మరియు అతని వెనుక పరుగుతీశాడు. అబ్బాయి వేగంగా తీగ సహాయంతో కిందకు దిగాడు. నేలమీదకు రాగానే గొడ్డలి తీసుకుని ఆ తీగను నరికేశాడు. ఆ తీగతో పాటే రాక్షసుడు కూడా కిందపడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అబ్బాయి తన తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా, ఇక మనకు ఎప్పుడూ తిండికి లోటుండదు అని ధైర్యం చెప్పాడు. ఆ కోడి రోజుకు ఒక బంగారు గుడ్డు పెట్టడం మొదలుపెట్టింది. అబ్బాయి ప్రతిరోజూ గిటార్ వాయించుతూ తల్లిని సంతోషపెట్టేవాడు. అలా వారు సుఖసంతోషాలతో జీవించారు.